తీసేయండి, అది పొద్దున్న చెప్పుకుంది మొక్క చేస్తుంటారు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏఎన్ఆర్ రైడ్స్ అండ్ బ్లాగ్స్. చలో ఊబర్లో అయితే ఒక రైడ్ వచ్చేసింది. ఈ అమ్మాయి ఎప్పుడు 550కి ఏమో ఓపెన్ చేసి పెట్టిన ఊబరు, ఓలా, ర్యాపిడో 3 ఓపెన్ చేసి పెడితే 636కి ఒక రైడ్ వచ్చింది. అది ఊబర్లో. ఇది వేరే వాళ్ళ అకౌంట్, ఊబర్ అయితే మన అకౌంట్ కాదు. ఇది మా ఫ్రెండ్ గాడి మీద చేసుకున్న అకౌంట్. అయితే మన ఊబర్ అకౌంట్కి ఏమైందంటే చెప్తా తర్వాత. ముందైతే ఈ పికప్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. 1.2 కిలోమీటర్స్ అయితే ఉంది. వెళ్ళి కస్టమర్ అయితే పిక్ చేసుకుందాం. 2011. ఓకే. మనకి డ్రాప్ వచ్చేసి 4.5 కిలోమీటర్స్ అవుతుంది. అయితే బాచుపల్లి సైడ్ అయితే వచ్చింది. ఇక్కడ డ్రాప్ అవుతుంది, ఇక్కడికి వచ్చింది. సరే వెళ్ళి అయితే కస్టమర్ డ్రాప్ చేసేద్దాం. నా ఊబర్ అకౌంట్కి ఏమైందంటే అందులో మైనస్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఎట్లా అంటే ఇంటర్మీడియట్ ఛార్జర్ ఏదో ఉంటాయి కదా, ఆ ఛార్జు అతను నేను అంటే ఇట్లా 6 రైడ్స్ అట్లా కొడితే యాడ్ చేయడు కదా, యాడ్ చేశాడు. నాకు 3-4 టైమ్స్ యాడ్ చేశాడు. కస్టమర్ కేర్కి కాల్ చేస్తే వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వట్లేదు సరిగ్గా. నేను చెక్ చేస్తామంటున్నారు, ఇంతవరకు చెక్ చేయలేదు, ఏం చేయలేదు. అయితే నాకు నోటిఫికేషన్ వచ్చింది, నువ్వు ఇట్లా నీ మైనస్ బ్యాలెన్స్ కట్టకపోతే నీ అకౌంట్ బ్లాక్ అవుతాయని చెప్పేసి. ఓకే అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నాను. ఇంకా మనం ఒక్కటే అకౌంట్ యూజ్ చేస్తామేంటి, అంతకైతే వేరే వాళ్ళ పేరు మీద కూడా తీసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే చలో వెళ్ళైతే కస్టమర్ అనేది డ్రాప్ చేసేద్దాం. ఓకే థ్యాంక్ యూ. చలో ఊబర్లో అయితే ఫస్ట్ ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ ఆర్డర్ దీంట్లో ఎప్పుడు కొత్త అకౌంట్లో ఫస్ట్ ఆర్డర్ ఇది అయితే ఎంత మనకి 47 రూపీస్ అయితే వచ్చింది. రైడు చూద్దాం. నా వ్యాలెట్లో మైనస్ యాడ్ అవ్వండి, 4 రూపీస్ మైనస్ చేసాడు అనిపిస్తుంది. 4 రూపీస్ మైనస్. మళ్ళీ దీని నుండి 0 కమిషన్ అని అంటారు అందరూ. ఉన్నట్టు చెప్తే అయిపోతాయి కదా. చలో ఊబర్లో అయితే ఇంకో రైడ్ వచ్చేసింది. ఎందుకు నాకు రైడర్లు రావట్లేదు, ఎందుకు అర్థం అవ్వట్లేదు. ఓలాలో రావట్లేదు, ర్యాపిడ్లో రావట్లేదు. అయితే పికప్ వచ్చేసి 1.1 ఉంది. హైటెక్ సిటీ సైడ్ అయిపోతున్నాను, మాదాపూర్ సైడ్. చూద్దాం ఎట్లుంటుంది ఈరోజు, ఏంది కథ అని. వెళ్ళి కస్టమర్ అయితే పిక్ చేసేసుకున్నాం. జీరో 640. ఓకే. హలో, ఇది డ్రాప్ వచ్చేసి 14 కిలోమీటర్స్ అవుతుంది. 132 మినిట్స్ టైం చూపిస్తుంది. ఈ డ్రాప్ వచ్చేసి మాదాపూర్కి అయితే వచ్చింది. నాకు తెలిసి అన్ని యాప్లు యూజ్ చేయడం కన్నా ఒకటే యాప్ యూజ్ చేయడం బెటర్ ఏమో అనుకుంటున్నా.
ఒకటే యాప్ యూజ్ చేస్తేనేమో మనకు రైడ్లు వచ్చేదాకా ఆగాలి. అన్ని యాప్లు యూజ్ చేస్తుంటేనేమో ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ర్యాపిడోలో ఒక రైడ్ యాక్సెప్ట్ చేసుకున్నాం, ఎంత చిన్న రైడ్. మళ్ళీ మనం వెళ్తున్న దారిలో ఊబర్లో ఇంకొక రైడ్ వస్తుంది, సరే ఊబర్లో ఓలాలో ఏదో ఒక రైడ్ వస్తుంది, పెద్ద రైడ్, దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటాం. దీన్ని క్యాన్సిల్, ఒకవేళ మనం క్యాన్సిల్ చేసినా అది తగ్గిపోది. ర్యాపిడోలో స్టార్టింగ్ ఓపెన్ చేసి డిస్ప్లే చూపిస్తుంది గుడ్, యావరేజ్ అనేవన్నీ. వాళ్ళు చూసినట్టు కస్టమర్లు క్యాన్సిల్ చేసినా మనకి ఒక పాయింట్ తగ్గిపోతుంది, మనం క్యాన్సిల్ చేసినా ఒక పాయింట్ తగ్గిపోతుంది. అది ర్యాపిడోలో అయితే ఇప్పుడు ఫస్ట్ మంచిగా ఉంటుండే, ఇప్పుడు యావరేజ్కి వచ్చింది. వెళ్ళి అయితే కస్టమర్ అయితే డ్రాప్ చేసేద్దాం. ఓకే, మనకి ఊబర్లో రెడీ అయితే 135 రూపీస్ అయితే వచ్చేసింది. ఇది చూద్దాం, ఇది ఎంత మేనేజ్ చేశాడు. దీనికైతే 7 రూపీస్ మేనేజ్ చేసేసాడు. టోటల్ మనకు 126 రూపీస్ అయితే మనకు 7 రూపీస్ మేనేజ్ చేసాడు, 12 రూపీస్. ఓకే, ఓలా ర్యాపిడో ఓపెన్ చేద్దాం. ఇప్పుడు వరకు అయితే 9 మెంబర్స్ దాకా చూసిన, అక్కడ 9 మెంబర్స్ దాకా చూసిన. అసలు రైడే రావట్లేదు ఎవరికి, అందరు ఖాళీ కూర్చొనే ఉన్నారు. నేను ఇంకా నాకు ఒక్కడికే రావట్లేదేమో అనుకున్నా, అసలు ఎందుకు రావట్లేదు అందరికి రైడ్లు. అందుకని చెప్పేసి వేరే ప్లేస్ సైడ్ కొడుతున్నా, వస్తేరా మంచిగా వచ్చింది. తీసేయండి, అది పొద్దున్న చెప్పి కొంత మొక్కంత చేస్తుంటారు. ఓలాలో అయితే ఇంకొక రైడ్ వచ్చేసి, ఇది ఓలాలో ఫస్ట్ రైడ్ ఈరోజు అయితే. రావట్లే, చాలా లేటు పడుతున్నాయి రైడ్లు అయితే. ఓకే, ఓకే, మనకి డ్రాప్ వచ్చేసి 8.9 కిలోమీటర్స్ అయితే కేపీహెచ్పి మెట్రోకి అయితే చూపించిన డ్రాప్ అయితే. ఈ అంకుల్ ఇందాక చూసినాను, ఆయన కూడా ఇక్కడ ఈ ఏరియాలో ముగ్గురు ఆగిపోయి ఉన్నారు. రైడ్లు ఎందుకు పోవట్లేదు మరి ఎవరికి అర్థం కావట్లేదు అసలు. ఇదైతే కేపీహెచ్పి మెట్రోకి అయితే వచ్చేసింది డ్రాప్. చలో వెళ్ళైతే కస్టమర్ డ్రాప్ చేసేద్దాం. 73. ఓకే, థ్యాంక్ యూ. ఈ రైడ్ అయితే మనకి 73 రూపీస్ అయితే వచ్చింది. అందరూ ఓలా కస్టమర్ కేర్కి ఎలా కాల్ చేయాలని అడుగుతున్నారు. మొన్న కామెంట్ కూడా పెట్టినాడు మెసేజ్. ఏం చేయాలంటే ఇక్కడ ప్రొఫైల్ ఉంది కదా, ఇక్కడ ప్రొఫైల్ లాగా ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పార్ట్నర్ కేర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి కొంచెం ఇట్లా పైకి అనగానే ఇక్కడ ఏదో ఒకటి ఇక్కడ ఉందా, సేఫ్టీ సెక్యూరిటీ యాక్సెసిబిలిటీ అని, దాని మీద టైప్ చేయండి. తర్వాత ఇక్కడ వాడు ఏది పెట్టినా మనకు నెంబర్, వాడు ఏం చేస్తారంటే ఇక్కడ యాక్సిడెంట్ ఉంది కదా, లాస్ట్ నుంచి 3rd వన్ ఐ వాజ్ ఇన్ యాన్ యాక్సిడెంట్ అని, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అడుగుతాడు మీకు ఏమైనా హెల్ప్ అయిందా లేదని చెప్పేసి. అదేమొద్దు, ఇక్కడ కాల్ కొట్టేసేయండి. కాల్ కొట్టేసి డైరెక్టర్ మన కాల్ డైరెక్ట్ అయిపోతుంది. అప్పుడు కాల్ చేయండి. కాల్ చేసి ఫస్ట్ వాడు ఏందో చెప్తాడు, మీకు అర్థం కావట్లాగే వెయిట్ చేయండి. లాస్ట్లో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది, 9 నొక్కాలి. ఆ తర్వాత మీరు ఏ ఒకటి రీజన్ పెట్టుకేసుకొని కస్టమర్ కేర్తో మాట్లాడచ్చు అనమాట. అదొకటి. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ అడిగారు, కానీ ఈ నెంబర్తో చేస్తే మీకు కలుస్తే తెలియదు, కానీ నాకైతే కానీ కొంచెం
చేశాను. నెంబర్ అయితే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక అతను ఏమడిగాడు, అతను వ్యాలెట్లో అమౌంట్ ఉన్నాయంట, అవి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలని అడుగుతున్నాడు. బ్రో నువ్వు ఫస్ట్ అయితే ఏం చేస్తావంటే నీది ఇట్లా నీ ప్రొఫైల్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ అప్డేట్ బ్యాంక్ డీటెయిల్స్ ఉంది కదా, దాన్ని ఒకసారి లేకుంటే నువ్వు సేమ్ ఇదే కస్టమర్ కేర్ నెంబర్ చూపించినా కదా, అదే కస్టమర్ కేర్కి కాల్ చేయి. ఫస్ట్ కాల్ చేసిన తర్వాత ఇట్లా చెప్పు. లేదంటే ఇక్కడ నువ్వు బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసేసుకో. ఇట్లా నీ బ్యాంక్ అకౌంట్ నెంబరు అవన్నీ, నీ ఐఎఫ్సి కోడ్ అవన్నీ కొట్టేసి యాడ్ చేసేసుకో. యాడ్ చేసుకున్న తర్వాత నీకు అప్పుడు అమౌంట్ నాకైతే డైలీ ఒకవేళ వ్యాలెట్లో ఉంటే ఆటోమేటిక్గా మార్నింగ్ 10 o'clock కల్లా, అంటే నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clock కల్లా ఆటోమేటిక్గా బ్యాంక్ వచ్చేస్తాయి అనమాట అమౌంట్. మరి నీకు ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు బ్రో. ఒకసారి కస్టమర్ కేర్ కాల్ చేయి, నీ ప్రాబ్లం చెప్పాలకి, అప్పుడు నీకు సొల్యూషన్ దొరుకుతుంది. ఇది ఇంకొకటి వచ్చేసి ఊబర్లో ఎగ్జాక్ట్గా 6 రైడ్స్ ఓన్లీ 6 రైడ్సే కొట్టిన, కంప్లీట్ 6 trips. చూద్దాం ఇప్పుడు మనకి వాడు ఫైన్ ఎక్స్ట్రా 30 rupees ఫైన్ యాడ్ చేస్తాడా, యాడెడ్ అయినా చూస్తా. ఇంకా ఇప్పుడైతే ఊబర్ యూజ్ చేయను. ఇప్పుడే 6 రైడ్ కొట్టినా ఓన్లీ. ఇంక ఇప్పుడైతే ఒక్క నిమిషం ఆగబోయా, ఊబర్ అయితే యూజ్ చేయను, ఇంకా అలాగే ఉంచుతాం. చూద్దాం మరి వాడు యాడ్ చేస్తాడో